వెల్కమ్ టు ది సౌత్ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి కన్నా నేడు మిన్నగా, నేటి కన్నా రేపు కొత్తగా కనిపిస్తోంది. దిగ్గజ యాపిల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఒక మెగా ప్లాన్ని సిద్ధం చేసింది. యాపిల్ iOS 27 సాఫ్ట్వేర్తో సిరి అద్భుతాలు చేయబోతుంది. ఉదాహరణకి ఫోన్ గ్యాలరీలో వందల ఫోటోలు ఉన్నాయనుకోండి, మీరు వెతుక్కోవడం కష్టం అనిపించింది. వెంటనే సిరిని పిలిచి, పోయిన వారం గోవాకి వెళ్ళాం కదా, అందులో నుంచి మంచి ఫోటోను తీసి వాట్సాప్ చేయనగానే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. దానిని ఒక్కసారి చూసి ఇంకా మంచివి లేవా అని అడగడమే తరువాయి మరో ఫోటోను తీసి అందంగా ఎడిట్ చేసి మరీ ఇస్తుంది. ఆ తర్వాత దానిని పలానా అప్పారావుకో ఆదిలక్ష్మికో పంపించమనగానే టకీమని పంపించేస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా యాపిల్ ఫోన్ ప్రత్యేకతలు చూసేద్దాం పదండి. డెస్క్టాప్ కంప్యూటర్లు వాడేవారికి M4 చిప్స్ ఒక పవర్ హౌస్లా మారతాయి. పాత కంప్యూటర్లతో పోలిస్తే ఇవి రెట్టింపు వేగంతో పనిచేస్తాయి. భారీ వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నా లేదా హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడుతున్నా కూడా కంప్యూటర్ ఏమాత్రం అదరదు. ఈ ఏడాది జూన్ జూలై నాటికి ఈ M4 చిప్స్ కలిగిన మ్యాక్ స్టూడియోస్ మార్కెట్లోకి రానున్నాయి. ఇవి కేవలం వేగమే కాదు, తక్కువ విద్యుత్ను వాడుకుంటూ ఎక్కువ పనిని పూర్తి చేస్తుందని అంటున్నారు. చాలా ఏళ్ళుగా విండోస్ ల్యాప్టాప్కు టచ్ స్క్రీన్ ఉన్న యాపిల్ మాత్రం దీన్ని నిరాకరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. ఈ ఏడాది మ్యాక్బుక్ ప్రోలో టచ్ స్క్రీన్ను తీసుకొస్తోంది. దీనివల్ల ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతున్నట్లుగానే మీరు ల్యాప్టాప్ని వేళ్లతో ఆపరేట్ చేయొచ్చు. స్క్రీన్ మీద బొమ్మలు గీయడం, ఫైల్స్ జరపడం ఇలా సులువైపోతుంది. ఓలెడ్ అనే నాణ్యమైన స్క్రీన్ వాడడం వల్ల రంగులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. iOS 27లో సమాచారం ఫోన్ దాటి బయటకు వెళ్లకుండా యాపిల్ సంస్థ జాగ్రత్త పడుతోంది. కృత్రిమ మేధస్సు చేసే పనులన్నీ మీ ఫోన్ లోపల ఉన్న చిప్లోనే జరుగుతాయి కాబట్టి వ్యక్తిగత ఫోటోలు లేదా మెసేజ్లు ఎవరికి చిక్కకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల హ్యాకర్ల భయం లేకుండా AI ఫీచర్లను చక్కగా వాడుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీ కోసం యాపిల్ సంస్థ చాలా భారీగానే పెట్టుబడులు పెడుతోంది. ఒక్క M4 చిప్ కొత్త AI వ్యవస్థల కోసమే సుమారు 8,300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టింది. నాణ్యతలో రాజీ పడకుండా ఉండడమే యాపిల్ యొక్క లక్ష్యం. అయితే ధరలు కూడా కళ్ళు తిరిగిపోయేలాగే ఉంటాయని అంటున్నారు. సామాన్యులకు మరింత దూరమైన ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తున్నారు. టెక్నికల్గా చూస్తే ఆల్రెడీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్లనే ఫోన్లోకి తీసుకొస్తున్నట్టు నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ ఏమంటున్నారంటే, యాపిల్ తన పాత నిబంధనలకు పక్కన పెట్టి వినియోగదారుల కోరికలు తీర్చడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. యాపిల్ ఫోన్లో ఉన్న కఠినమైన లాక్ సిస్టమ్ కొత్త టెక్నాలజీలో కూడా ఉండేలాగా చూడాలని తెలిపారు. ల్యాప్టాప్లో టచ్ స్క్రీన్ తేవడం యాపిల్ హిస్టరీలోనే ఒక పెద్ద మలుపు అని చెప్పారు. మరి దీనిపైన మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.